మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2026 సంవత్సరం ద్వాదశ రాశులకు మాస ఫలితాల్లో భాగంగా మనం ఇప్పుడు కన్యా రాశి గురించి ఈ మాసం ఎలా ఉందో తెలియజేసుకుంటున్నాం. ఈ కన్యా రాశి వాళ్ళకు ఈ మాసం మనం గ్రహస్థితి ఎలా ఉందో చూసుకుంటే, కన్యా రాశి ఇక్కడ వస్తుంది. కాలపురుషుడికి 6వ రాశి. కాలపురుడికి 6వ రాశి అంటే సర్వీస్ మన కుడివైపు కడుపును తెలియజేస్తుంది కన్యా రాశి. ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. రాశ్యాధిపతి 9వ ఇంట్లో ఉన్నాడు. అదేవిధంగా వ్యయాధిపతి అంటే ఈ 12వ స్థానాధిపతి కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు, తండ్రి పితృకారకుడు. అదేవిధంగా వ్యయస్థానంలో కేతు ఉన్నాడు. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు రాశికి. 7వ ఇంట్లో శని నేరుగా చూస్తున్నాడు. 8వ స్థానంలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు. 10వ ఇంట్లో ద్వితీయాధిపతి భాగ్యాధిపతి, అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి గురు శుక్రులు మీకు 10వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహ సంచారం చూస్తే కన్యారాశి వాళ్ళకు ఈ రాశ్యాధిపతి భాగ్యంలో ఉండడం చాలా మంచిది. అదేవిధంగా పంచమాధిపతి షష్టాధిపతి రాశిని చూడడం చాలా మంచిది. 6వ ఇంట్లో రాహు, పాపగ్రహం 6వ ఇంట్లో చాలా మంచిది. రాహు కూడా మూల త్రికోణం కుంభరాశిలో ఉన్నాడు. వ్యయస్థానంలో కేతు మంచివాడే ఎప్పుడు కానీ. అదేవిధంగా 10వ ఇంట్లో గురువు అంత మంచిది కాదు. బాధకాధిపతి వృత్తి స్థానంలో ఉన్నాడు. అక్కడికి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఈ ద్వితీయ భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు. అంటే ద్వితీయం అంటే కుటుంబము, భాగ్యము అంటే భాగ్యం అదృష్టం అంటే దైవస్థానం. కాబట్టి శుక్రుడు 10వ ఇంటికి వచ్చాడు, కర్మస్థానంలోకి వచ్చాడు. అంటే దైవ కార్యం చేయడం ద్వారా మీకు భాగ్యం ఉంది. 9వ స్థానం అంటే ఆలయము, 9వ స్థానం అంటే భాగ్యము, మీ యొక్క అదృష్టము. ఇక్కడ దశమాధిపతి శుక్రుడు బుధుడు పరివర్తనలో ఉన్నారు. బుధ శుక్రుల పరివర్తన చాలా మంచిది. అంటే ఒకరింట్లో ఒకరు ఉన్నారు, ఇప్పుడు ఒకరి ఫలితాన్ని ఒకరు ఇస్తారు. కాబట్టి దైవ కార్యం చేయడం వల్ల లేదు శుభకార్యం చేయడం వల్ల మీకు అదృష్టము అని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ బుధ శుక్రుల బలం ఉంది, అదేవిధంగా రాహు బలం ఉంది, కేతు బలం ఉంది, శని బలం ఉంది. వ్యతిరేకంగా ఉన్నది అష్టమంలోకి వస్తున్నటువంటి కుజుడు, 10వ ఇంట్లో ఉన్నటువంటి గురువు. ఈ 2 గ్రహాలు మీకు ఈ కన్యారాశులకు అనుకూల ఫలితాలను ఇవ్వవు. అందున కుజుడు అష్టమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల, అష్టమ స్థానం అంటే ఏదో ఒక బాధింపు, ఒక నష్టము, ఒక కష్టము. కుజుడు మామూలుగా గాయాలకు ప్రమాదాలకు కారణమవుతాడు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. శుభగ్రహం ఏది కూడా కుజుని చూడడం లేదు. కుజుడు 8వ స్థానంలో బలవంతుడయ్యాడు స్వస్థానంలో. అదేవిధంగా గురువు బాధకాధిపతి వృత్తి స్థానంలో ఉన్నాడు. అంటే శుక్రుడు ఎంటర్ కావడం వల్ల కొంత మంచిదైంది 10వ ఇంట్లో. కాబట్టి గురువు వృత్తి స్థానంలో బాధకాధిపతిగా ఉండడం వల్ల చేసే వృత్తిలో కాస్త బాధ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బుధ శుక్ల పరివర్తన సపోర్టింగ్గా ఉంది. వ్యయాధిపతి భాగ్యంలో ఉన్నాడు. వ్యయాధిపతి భాగ్యం అంటే తండ్రికి సంబంధించిన గ్రహం, పితృకారకుడు భాగ్యంలో ఉన్నాడు. అంటే వీళ్ళ తండ్రికి శ్రమ అధికంగా ఉంటుంది. పితృదోషం కూడా సూచిస్తుంది. వ్యయస్థానంలో కేతు ఉండడము, అదే కర్మకారకుడు శనేశ్వరుడు నైసర్గికంగా కర్మకారకుడు 6వ ఇంటి వాడు రాశిని చూడడము. ఏదన్నా కర్మకార్యం అంటే ఏమి, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అంటే తండ్రి సమానులు గతించేదానికి అవకాశం ఉంది. అంటే సహజ సిద్ధంగా శని కర్మకారకుడు రాశిని చూడడం అంటే కర్మకార్యం జరుగుతుంది. అదే వ్యయము అంటే నష్టం, అది రవిగ్రహం. రవిగ్రహం భాగ్యంలో ఉన్నాడు, 9వ ఇంట్లో ఉన్నాడు. వ్యయాధిపతి భాగ్యంలో ఉండడం వల్ల ఏదైనా పితృ అరిష్టము అని చెప్పవచ్చు. కాబట్టి ఇవి జరిగేదని అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది కుజగ్రహ నియంత్రణకు వీళ్ళు ఎక్కువగా మంగళవారం రోజు ఎరుపు రంగు ఆహారం దానం చేయాలి. ఎరుపు రంగు ఆహారం అంటే టమాటా రైసు, బీట్రూట్ రైసు, లేదా ఎర్రటి అరటి పండ్లు, డ్రాగన్ ఫ్రూటు, ఏదో ఒకటి ఎరుపు రంగులో ఉంటుంది. కందిపప్పు చేసిన అన్నము, ఇవి దానంగా ఇస్తే మంచిది. మంగళవారం ఎరుపు రంగు రిబ్బను ముక్కలు కత్తిరించి నీళ్ళలో కలపడం మంచిది. వీళ్ళు ఎరుపు రంగు వాడడం మంచిది కాదు. అదేవిధంగా ఎల్లో కలర్ కూడా వీళ్ళకు మంచిది కాదు. గురువు 10వ ఇంట్లో ఉన్నాడు, బాధకాధిపతి. కాబట్టి వీళ్ళు గురువారం కూడా పసుపు పొడి తీసి పారే నీటిలో వదలచ్చు. పారే నీళ్ళు మాకు లేవండి అంటే ఏదో ఒక బకెట్లో వేసి కలిపేసి ఎవరు తొక్కని జోగలు పారబోసేయచ్చు. అదేవిధంగా ఇక్కడ కేతు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు తీర్థయాత్రలు బాగా కలిసి వస్తాయి.
పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవచ్చు. 6వ ఇంట్లో రాహు చక్కగా మంచివాడే. అదేవిధంగా వీళ్ళకు ఇంకా గ్రహస్థితి అంతా కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంది. శనేశ్వరుడు రాశిని చూడడం మంచిది. ఆ రాశిని చూడడం వల్ల శని 5, 6 ఇంటి స్థానంలో కాబట్టి హార్డ్ వర్క్తో రిజల్ట్ ఇస్తాడు. శనేశ్వరుడు ఎంత శుభగ్రహమైనా కానీ కాస్త పిసనర్తనాన్ని ఇస్తాడు, హార్డ్ వర్క్ ఇస్తాడు, తర్వాతనే ఫలితం ఇస్తాడు. మామూలుగా శనేశ్వరుడు కష్టపెట్టే ఫలితాన్ని ఇస్తాడు అంటే మనకు ముందుగా దాని విలువ తెలియజేసి తర్వాత ఫలితం ఇస్తాడు. ఏ రాశి వాళ్ళకైనా సరే విలువ తెలియచేయకుండా ఫలితాన్ని ఇవ్వడు. కాబట్టి విలువలు తెలియజేసేటువంటి ఏకైక గ్రహం శనేశ్వరుడు రాశిని చూడడం. ఈ రాశికి మరీ ముఖ్యంగా ఆయన అత్యంత శుభగ్రహము. అది మంచి టైం అని చెప్పచ్చు. కాబట్టి మనకు ఒక అనుభవపూర్వకమైన జీవితాన్ని శని భగవానులు వరిస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి 6వ ఇంట్లో రాహు సర్వీస్ అయినాము కాబట్టి రాహు వచ్చి మామూలు జనరల్గా టెక్నికల్ ప్లానెట్, షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయన్నమాట ఆయనకి. అంటే రాహు కారకత్వాలు ఎక్కువ. కాబట్టి ఈ రాశి వాళ్ళకు రాహు సపోర్ట్ బాగుంది. రాహును గురువు చూస్తాడు. శుభగ్రహమైన గురువు రాహుని చూస్తాడు. ఇది కూడా మంచిదే, అడిషనల్ బెనిఫిట్. గురువు ఎంత బాధకాధిపతి అయినా తన సహజ శుభగ్రహం కాబట్టి ఇంకో గ్రహానికి అడిషనల్ సపోర్ట్ ఇస్తున్నాడు. తర్వాత తొందరలో గురువు లాభస్థానానికి రాబోతాడు. లాభస్థానానికి వచ్చినప్పుడు గోచారంలో గురువు 11వ ఇంటి వాడు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు. గురు మహర్దశ ఎవరికైనా జరిగిపోయి ఉంటే, ఇప్పటి వరకు కన్యారాశిలో పుట్టి గురుదశ కంప్లీట్ అయింటే 10వ ఇంట గురువు మైనస్లో ఉంటాడు. గురుదశ జరగకుండా ఉంటే వాళ్ళకు 100% రిజల్ట్ చూపిస్తాడు. అదే గురుదశ జరిగిపోయిన వాళ్ళకు గోచారంలోకి 11లోకి గురువు వచ్చినప్పుడు జూన్ తర్వాత అత్యంత శుభ ఫలితం ఇస్తాడు. కాబట్టి వీళ్ళకు చక్కగానే ఉందని చెప్పొచ్చు. ఈ రాహువు దాటిన తర్వాత ఇక్కడ ఉన్నది ఈ కన్యారాశి. ఈ రాశికి రాహుకేతుల తర్వాత అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు చక్కగా గరుడ ఆరాధన చేయడం మంచిది. గరుడ ఆరాధన ఇప్పటి నుంచి చేసుకోవడం చాలా మంచిది. గరుడ ఆరాధన చేయొచ్చు. అమావాస్య రోజు శ్రీకాళహస్తి వెళ్ళి స్వామి అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిది. ఎంతున్నా సర్పగ్రహాలే. ఒక గ్రహం శుభము అంటే కాస్త అశుభాన్ని కూడా ఇస్తుంది. ఏ గ్రహం మంచి చేస్తుందో ఆ గ్రహం చెడ్డ చేయడానికి కూడా అవకాశం ఎక్కువ సార్లు జ్యోతిష్యంలో ఉంది. కాబట్టి గరుడ ఆరాధన, శ్రీకాళహస్తి వెళ్ళి స్వామి అమ్మవారిని దర్శించుకుని అక్కడ సర్పదోషానికి అయ్యేటువంటి పూజకి అయ్యే ఖర్చు ఉండిలో వేయడం మంచిది. కాబట్టి ఇది ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మాసము మే మాసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మంగళవారం నియమం నేను చెప్పాను, దాన్ని ఖచ్చితంగా పాటించాలి. గురువారం నియమాన్ని పాటించాలి. పితృ కార్యం జరిగేదానికి అవకాశం ఉంది. శని రవుల వల్ల అది మీ చేతుల్లో ఎవరి చేతులు లేదు, అది జరిగే తీరుతుంది అనేదానికి బలం ఎక్కువ. అలా జరిగిందంటే శని చూస్తున్నాడు, కర్మకారకుడు, పితృకారకుడు భాగ్యంలో ఉన్నాడు. ఈ శని కూడా వచ్చి మళ్ళీ రవిని చూస్తాడు. శని రవికి శత్రుత్వం ఉంది అంటే శని చేత చూడబడుతున్నాడు అని అర్థం. కాబట్టి కర్మకారకుడు పితృకారకుడు చూడడం వల్ల పితృకార్యం జరుగుతుంది. ఇది ఇక్కడ కన్యారాశి వాళ్లకు ఉన్నటువంటి మీనింగు. కాబట్టి భాగ్యంలో బుధుడు చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. బుధ శుక్ల పరివర్తన కూడా మీకు విశేషమైనటువంటి వస్త్ర భూషణ అలంకారాలు, శుభకార్యాల మూలకంగా మీకు ధన ఆదాయము లాంటివి ఉంటాయని చెప్పొచ్చు. మృష్టాన్న భోజనము ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ మాసం క్లుప్తంగా ఈ విషయాలు మీకు ఉంటాయి. వీటిని పాటించుకుని మరిన్ని శుభ ఫలితాలు పొందుతానని ఆశిస్తున్నాను. శుభం.